భగవంతుణ్ణి ధ్యానం చేస్తూ కూడా ఉండాలి సార్. సో ఈ ఈ ఈ చెక్ లిస్ట్ పాయింట్ అన్ని ఇవన్నీ మనం చేస్తూ ఉన్నా కూడా ఇప్పుడు వెంటనే వచ్చి తగ్గేది ఉండదు సార్. దీన్ని మనం కన్సిస్టెన్స్గా కంపల్సరీగా ఈ 10 పాయింట్స్ కానీ మీరు చెప్పినటువంటి కానీ ఈ అన్ని పాయింట్స్ మనం కంటిన్యూస్గా ఫాలో అవుతూ ఉంటే కన్సిస్టెన్స్గా ఖచ్చితంగా మనం రికవర్ అవుతాం సార్. 100% మన వర్క్లో మనం ఖచ్చితంగా న్యాయం చేస్తాం సార్. నేనైతే మాత్రం అంతకుముందు 90% చేస్తాను. నేను ఇంకొక 5% ఇంప్రూవ్ చేస్తాను సార్ నేను ఇప్పుడు ఈ మధ్యలో. సో మొత్తం టోటల్గా 95% వచ్చాను సార్ నేను. అది సార్. మీరు అంటే 5% ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అవును సార్. ఎక్సలెంట్. సో దట్ ఈస్ కాల్డ్ మనకు రిజల్ట్ వచ్చేసినట్టు. ఎందుకంటే రిజల్ట్ వైపు మనం ఎప్పుడైతే చిన్న చిన్న స్టెప్స్ వేస్తుంటామో కొంతమంది ఏం చేస్తారంటే ఆరంభ స్వరూపం అనమాట, చాలా స్పీడ్గా మొదలు పెట్టేస్తున్నారు. లేదు సార్, మనం 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 ఎంత ఎంత స్పీడ్గా నేర్చుకున్నామంటే మళ్ళీ అది అంతే స్పీడ్గా మన మైండ్ నుంచి వెళ్ళిపోతుంది సార్. అది అంతే స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు చెప్పిన వాటిలో కూడా కొన్ని పాయింట్స్ నేను మా వైఫ్కి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా సార్. ఇది ఇది ఇలా ఉంటది, మా సార్ ఇలా చెప్తాడు, ఇలా చెప్పినప్పుడు అది సబ్ కాన్షియస్ మైండ్కి ఇలా వెళ్తుంది. మనం కన్సిస్టెన్సీ వర్క్ చేస్తున్నాం అనుకోండి, మనకు అది వచ్చినా రాకపోయినా సరే ఒక 10 days ఒక 1 week కానీ ఆడియో వినటం వల్ల కానీ ఆ వర్క్ చేస్తున్నామంటే అది ఆటోమేటిక్గా 11th day వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అది యూనివర్స్ సిద్ధాంతం అంతే. యూనివర్స్ ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఒక బిల్డింగ్ పైకి వెళ్ళిన తర్వాత ఒక రాయి కిందకి వేస్తే ఎలా అయితే కింద పడుతుందో 100% ఖచ్చితంగా పడుతుందో, దానికి న్యూటన్ చెప్పేటువంటిది ఏంటంటే ఒక ఏదైతే ఫార్ములా పనిచేస్తుందో ఇది కూడా అంతే. ఇది కూడా యూనివర్స్కి మనం ఏదైతే థాట్ రిలీజ్ చేస్తున్నామో ఒక క్రమ పద్ధతి, ప్రతి ఒక్కరు కూడా థాట్ అనేది రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసేటువంటి థాట్ ఒక క్రమ పద్ధతిలో మనం ఒక స్టెప్ బై స్టెప్ ఒక వేలో పెట్టి చూడండి, చెక్ లిస్ట్ కూడా ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయి. ఎందుకు పెడుతున్నామంటే మన మైండ్ అనేది ఒక మంకీ లాంటిది. ఈ రోజు 9 ఉంటుంది, మరొక రోజు మరొక 9 ఉంటుంది. అట్లా కాకుండా ఇట్లా మనం ప్రాపర్ వే అనేది పాయింట్స్ ఏవైతే ఎవ్రీడే చెక్ చేసుకోవాలండి. మీరు చేస్తారనేది నేను ఫస్ట్ నందిని గారిని మిమ్మల్ని కూడా అప్రిషియేట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బెస్ట్ అండి. శ్రీనివాస్ గారు మీరు బాగా చెప్పారు. మీ నుంచి ఇంకా నేర్చుకోవాలని. థ్యాంక్ యూ అండి. అంటే నా నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఏమి లేదండి. మన సార్ చెప్పినటువంటి పాయింట్స్ మనం డైలీ పాటిస్తే చాలండి, ఇంకేం అవసరం లేదండి. చిన్న చిన్న స్టెప్స్ వేస్తుంటే ఆటోమేటిక్ పెద్ద పెద్ద రిజల్ట్స్ అనేది మనం ఫ్యూచర్ లో చూస్తాం. అవును సార్, అవును సార్, అవును. భగవంతుడు కూడా మనకి ఇచ్చేటువంటి మంచి అవకాశం ఏంటంటే మనం సద్వినియోగం చేసుకుంటాం. ఆల్ ద బెస్ట్. అవును సార్. థ్యాంక్ యూ సార్.